మీ ఇంట్లో గనక చిన్న పిల్లలుంటే తప్పకుండా వాళ్ళని ఈ ఆలయానికి తీసుకెళ్ళండి. ముఖ్యంగా మంగళవారం పూట. ఎందుకు అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఈ ఆలయంలో హనుమాన్ చాలీస్ చదువుతారండి. ముఖ్యంగా ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకి హనుమాన్ చాలీస్ పారాయణం జరుగుతుందండి. అది కూడా 5 సారి చదువుతారు. ఈ ఘటన చూడడానికి ఎక్కడెక్కడ నుంచో దాదాపు కొన్ని వేల మంది భక్తులైతే ఈ దేవాలయానికి విచ్చేస్తారు. సాక్షాత్తు హనుమంతుల వారే 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన దేవాలయం అండి. అందుకోసమే భక్తులు విశేషంగా వచ్చి హనుమాన్ చాలీస్ పారాయణం జరుపుతారు ఈ ఆలయంలో. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ భక్త హనుమాన్ టెంపుల్ అండి. ఈ దేవాలయం ఎక్కనో లేదు, మన తెలంగాణ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మధురాపూరి కాలనీ గడ్డిరామన రోడ్ శివగంగ థియేటర్ పక్కనే ఉంటుందండి. దేవాలయం లోపలికి వెళ్దాం రండి. ఆలయానికి వచ్చిన లెఫ్ట్ సైడే మనకి సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల దర్శనం అయితే ఇస్తారండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అండి. అలాగనే దేవాలయం రైట్ సైడ్ వచ్చేసి మనకి శ్రీకృష్ణుని విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన స్థలం ఇది. మీరు చూసినట్టయితే అలాగనే మనకి ఈ దేవాలయంలో 500 సంవత్సరాల క్రితం వెలిచిన రావి చెట్టు కిందనే వీర హనుమంతుడి కింద ధ్యాన హనుమంతుడు దర్శనం ఇస్తారు. అలాగనే ఈ దేవాలయంలో మనకి ఒక పక్కన చూసుకుంటే మీకు ఇటువైపు అయితే మనకి సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారు. మధ్యలో మీరు చూస్తున్నారు కదా హనుమంతుల వారు. మరి ఇటు పక్కన వచ్చేసి రాముడు, లక్ష్మణుడు మరియు జానకదేవి దర్శనం ఇస్తారండి. ఆలయం చుట్టుముట్టు చూసుకుంటే ప్రకృతి అందాలతోటి రెండి ఉంటుంది ఈ దేవాలయం. దాదాపు ఈ దేవాలయంలో ఉన్న ఈ ధ్వజస్తంభం ఎన్నో వందల సంవత్సరాల పురాణత్వమైన దేవాలయం అండి. ధ్వజస్తంభాన్ని దర్శించుకొని లోపల వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ హనుమంతుల వారు, సిద్ధి వినాయక స్వామి వారు మరియు ఆ వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు దర్శన భాగ్యం కలిగిస్తాయి పక్కన. ఈ దేవాలయానికి ప్రతి మంగళవారం మరియు శనివారం కొన్ని వందల మంది భక్తులు వస్తారండి. వచ్చిన భక్తులు మీ షూస్ గానీ స్లిప్పర్స్ గానీ పెట్టుకోవడానికి అక్కడ స్టాండ్ కనిపిస్తుంది కదా, పక్కనే మనకి కాలు కడుకోవడానికి స్థలం ఉంటుంది. బైక్ పార్కింగ్ కి ప్లేస్ కూడా ఉంది. ప్రతి శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి ఇక్కడ ఉన్న హనుమంతుల వారికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు. మరియు దసరా నవరాత్రులు చాలా విశేషంగా దుర్గాదేవికి పూజలు అందుకుంటారు. మరియు మహర్షి శివరాత్రికి విశేషమైన పూజలు జరుపుతారండి ఈ ఆలయంలో. దేవాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడే మనకి తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చి పంపిస్తారండి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది భక్తులైతే ప్రతి మంగళవారం శనివారం విశేషంగా వస్తారు. మొట్టమొదటిది ఈ దేవాలయం మనకి మహాదేవుడి ఆలయం, ఆ పక్కనే మనకి దుర్గాదేవి ఆలయం, ఆ పక్కన ఎదురుగా గర్భాలయంగా మనకి హనుమంతుల వారి ఆలయం. మరియు ఈ దేవాలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఎవరికైనా నవగ్రహాల దోషాలుంటే పూజారి గారిని సంప్రదించి చేసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నానండి, ప్రతి మంగళవారం ఈ దేవాలయంలో విశేషంగా రాత్రి 7 గంటలకి హనుమాన్ చాలీస్ చదువుతారండి. హనుమాన్ చాలీస్ పారాయణం జరుగుతుంది. 5 సారి జరుగుతుందండి. ఒకరి తర్వాత ఒకరు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మంది పాల్గొంటారు. తప్పకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ ఆలయానికి తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు తప్పకుండా హనుమంతుని వారి ఆలయానికి వెళ్ళాలి. మనలో ఏ దోషాలున్నా వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారండి. పులిహోర కానీ, దద్దోజనం కానీ, గుడాలు కానీ, మరియు బనానా కానీ, మరియు స్వీట్ కానీ. మీరు చూస్తున్నారు కదండి, ఎన్ని వందల మంది వస్తే అన్ని వందల మంది, ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపడం అంటే మామూలు విశేషం కాదు. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాల్సిన దేవాలయం ఏదైనా ఉందంటే అది ఈ హనుమంతుల వారి ఆలయమే అండి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉన్నవారు ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ లో లేదా మరియు సికింద్రాబాద్ బస్ స్టాప్ లో 277 ఇబ్రహీపట్నం బస్ ఎక్కితే దిల్సుఖ్ నగర్ వెళ్లే రూట్ లో మీకు అక్కడ దిగి ఆటో తీసుకొని ఈ ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. లేదా 277 బస్ మీరు కర్మంగట్ సైడ్ లో దిగి అక్కడ నుంచి కూడా ఆటో మార్గంలో వెళ్ళొచ్చు. లేదా మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసి కూడా వెళ్ళొచ్చు. మీకు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ పడుతుంది. అంతకంటే ఎక్కువ పడదండి. కర్మంగట్ లేదా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కి చేరుకున్న తర్వాత శ్రీ భక్త హనుమాన్ టెంపుల్ శివగంగ థియేటర్ పక్కన ఉంటుందంటే డ్రాప్ చేస్తారండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే
ప్రతి ఒక్క కార్యక్రమం స్కిప్ చేయకుండా ఈ ఆలయంలో ప్రతి ఒక్క పిన్ డీటెయిల్స్ మీకు పెడతానండి. మీరు ఫుల్ వాల్యూమ్ లో పెట్టి చూసుకోండి. ఇక్కడ జరిగే హనుమాన్ చాలీస్ పారాయణం కానీ ఈ దేవాలయంలో ఉన్న ఉపాలయాలు చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇప్పటి నుంచి వీడియో స్కిప్ చేయకుండా వాల్యూమ్ పెద్దగా పెట్టుకొని చూడండి. మీకు సాక్షాత్తు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కలగకపోతే నా మాట రాసిస్తున్నానండి. శనివారం మంగళవారం వచ్చిందంటే మీ ఇంట్లో ఈ వీడియో ఓపెన్ చేసి 5 minutes 23 seconds నుంచి ప్లే చేయండి. దేవాలయానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. तुलसी माता की, गो माता की, भारत माता की, श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, वरनौ रघुवर विमल यश जोदायक फलचारी, बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार, बल बुद्धि विद्या देहि मोहि अरहु कलेश विकार, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कांचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा, पादवस्त्र हौसला विराजे, कांधे मोजरे वेणुसाजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि पंकज रावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज समारे, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्हे बहुत
निजमन मुकुर सुधारी वरनौ रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार फल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल राम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केश आज वज्र औगजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम कार्य करिए को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि किरावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाय संजीवन लखन जियारे श्री रघुवीर रसिपुर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम महाप्रिय बरसई समवाई सहस्रवदन तुम रोय सनावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि गुणीशा नारद शारद सहित वरीशा यम कुबेर दिगपाल जहाते कवि कोलित कहि सते तहाते तुम उपकार सुरीवहि कीना राम विलाय राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग नाना युग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मोत्रिका मेलि मुख माहि जलधि लांघि गया सरचनाई दुर्गम काज जगति जेते शुभमानुग्रह तुम्हारे तेते राम दुलारे तुम रखवारे ओतन आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांस के तापै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपन निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल कुम साजा और मनोरथ जो कोई लावे साधु अमित जीवन फल भावे चारों युग पर पाप तुम्हारा है प्रसिद्ध जग जमुजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनीति के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के रासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त ताई और देवता चित्तन तनई हनुमत से सर्व
जो सुमिरै हनुमत बलवीर। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो शतवार पाठ कर कोई, छोट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साक्षी गौरीसा। तुलसी साथ सदा हरि चेरा, की जय नाद हृदय माडेरा। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। हो सियावर रामचंद्र की, पवन सुत हनुमान की जय। श्री राम। निज मन मुकुर सुधारी, वरनौ रघुवर विमल यस। जो दायक फलचारी, बुद्धिहीन तनु जानिकै। सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहि मोहि। हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत तुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरन विराज सुवेश, कानन कुंडल कुंचित केश। आदवज्र ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंद। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुविवेको रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखाव, विकट रूप धरि लंक जराव। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संहारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति किन्नी बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस्रवदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश, नारद सारद सहित ऐश। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीवहि दीन, राम मिलाय राजपद दीन्ह। तुम्हारे मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर बल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचर जनाई। दुर्गम काज जगति के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लगे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज तुम्हारो आप, तीनों लोक हंसते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरै सब पीर, जपत निरंतर हनुमत वीर। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साज। और मनोरथ जो कोई लावे, तासु अमित जीवन फल पावे। चारो युग परताप तुम्हारा, ऐ पर सिद्ध जगत उजियार। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई।
और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीर जो सुमिरई हनुमत बलवीर। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जो शतवार पाठ कर कोई छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा ओय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा कीजय नाद हृदय महडेरा। पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसव सुरभूम। श्री रामचंद्र की जय। शांति मंत्रम। सर्वे भवन्तु सुखिनः। सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। ओम शांति शांति शांतिः। निर्विघ्नं कुरु मे देवान् सर्वकार्येषु सर्वदा
Astagfirullah,
श्री पार्वती परमेश्वर स्वामी ध्यान विष्णुमूर्ति मनसाराध्यान पंडित ध्यानो इदं विष्णु विचक्रमे श्रेयधादेवनो समूढमस्य भागं सुरे विष्णो ललाटं विष्णो पृष्ठवति विष्णो प्रत्यये स्व विष्णो शूरते विष्णो ध्रुवति वैष्णवो विष्णवे श्रीमन्नारायणाय महापूजार्थे प्रातःस्नानाय समर्पयामि शान्ताकारं भजनवीरं पद्मनाभं सुरेशं विश्वाधारं जगदवृतं मेघवर्णं स्वानो लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यो वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथो कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः हर नमः पार्वतीपते हर नमः बोलो शंकर भगवान की जय बोलो बजरंगबली महाराज की जय पवन सुत हनुमान की जय राजा रामचंद्र भगवान की जय ध्यान में ध्यान गोपयावे आवारान निक्षदान गोपयावे हरिद्रा जोड़ सौभाग्यनानाभ्या परमण द्रव्यान गोपयावे हरिदुंजिते देवे सौभाग्यदाने अदस्वां पोषिष्ठां हरिद्रां सर्वकामदा कुंकुमं कावनं कावने कामं भवा कुंकुमेनाग्ने देवे गृहाण परमेश्वरे हरिद्रा जोड़ सौभाग्यनानाविधा परमण द्रव्यान गोपयावे पूजार्थे पुष्पं मल्लिकादे सुगन्धे निवात्याय नमे भव मया दानि पूजार्थं पुष्पाणि सुदुष्टदा नानाविधा परिमళపత్ర పుష్పాంజలిం సమర్పయామి అష్టోత్తరారంభః అందులో చేతులంచి మనసారా ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తున్నట్టు అష్టోత్తరం వరకు మనసారా ఓం ఆంజనేయ మనసారా స్మరణ చేస్తుండండి శ్రీ భక్తాంజనేయ స్వామి అష్టోత్తరారంభః ఓం ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్పత్తాత్మజాయ నమః ఓం సీతాదేవప్రాప్తాయ నమః ఓం అశోకనగక్షేత్రే నమః ఓం సర్వమాయాభంజనాయ నమః ఓం సర్వమంతమోక్తే నమః ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః ఓం పరవిద్యపరిహారాయ నమః ఓం పరశౌర్యవినాశనాయ నమః ఓం పరమంత్రరాగత్రే నమః ఓం పరగంత్రభేదకాయ నమః ఓం సర్వగ్రహ వినాశనే నమః ఓం భీమసేన సహాయకే నమః ఓం సర్వదుఃఖహరాయ నమః ఓం సర్వలోకజాడే నమః ఓం మనోజవాయ నమః ఓం పార్యాత్మస్థాయ నమః ఓం సర్వమంత్రస్వరూపిణే నమః ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ఓం సర్వేంద్రాత్మికాయ నమః ఓం కవీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం ప్రభవే నమః ఓం బలసిద్ధికరాయ నమః ఓం సర్వవిద్యాసంపృక్తాయ నమః ఓం కవిశేనాయ నమః ఓం భవిష్యత్నాయ నమః ఓం కుమారబ్రహ్మచారే నమః ఓం రక్తకుండలదీప్తమే నమః ఓం సంచలత్కార సన్నద్ధలబ్ధమాయుగోత్తరాయ నమః ఓం గంధర్వవిద్యాత్మికాయ నమః ఓం మహాబలపరాక్రమాయ నమః ఓం దారాగ్రహలోక్తే నమః ఓం సుందరాబృందమోచకాయ నమః ఓం సాగరోక్తకారాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం రామలోకాయ నమః ఓం ప్రతాపోదయ నమః ఓం బాలరాయ నమః ఓం కేశవేశ్వరాయ నమః ఓం సీతాయోగ నివారణాయ నమః ఓం అంజనాగ్రభూతాయ నమః ఓం బాలార్కృతాయ నమః ఓం విభీషణప్రియకరాయ నమః ఓం దశగ్రీవకాంతకాయ నమః ఓం లక్ష్మణప్రాదాత్రే నమః ఓం వజ్రకాయాయ నమః ఓం మహాద్యుతే నమః ఓం చిరంజీవనే నమః ఓం రామభక్తాయ నమః ఓం దైత్యకార విఘాతకాయ నమః ఓం అక్షరంద్రే నమః ఓం కాంచనాభాయ నమః ఓం పంచపుత్రాయ నమః ఓం మహాప్రభే నమః ఓం లగ్ననీ మంజరాయ నమః ఓం శ్రీపదే నమః ఓం సింహికా ప్రాణభంజనాయ నమః ఓం గంధవాదనశిరస్థాయ నమః ఓం రంగాపూర్వదాయకాయ నమః ఓం సుగ్రీవ సుజపాయ నమః ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం దైత్యప్రాంతకాయ నమః ఓం సురాక్షితాయ నమః ఓం మహాతేజసే నమః ఓం రామచూడామృతాయ నమః ఓం కామరూపిణే నమః ఓం పింగళాక్షాయ నమః ఓం భానువేనాకూతాయ నమః ఓం కమళీవృతాయ నమః ఓం ఈతేంద్రియాయ నమః ఓం రామగురుదేవృంధాప్తే నమః ఓం మహారావణవర్ధనాయ నమః ఓం స్ఫటికాభాయ నమః ఓం వాగధీషాయ నమః ఓం నవజాతవృందాయ నమః ఓం
चतुर्बाहवे नमः ओम धीरबन्धवे नमः ओम महात्मने नमः ओम भक्तवत्सलाय नमः ओम सन्दीर्घगात्रे नमः ओम जुटे नमः ओम वाग्ने नमः ओम दृढप्रदाय नमः ओम कारणे प्रवदनाय नमः ओम हरिमर्कणवर्कणाय नमः ओम कान्ताय नमः ओम शान्ताय नमः ओम प्रसन्नात्मने नमः ओम शतकण्डवदात्रे नमः ओम योगिने नमः ओम रामकथलोलाय नमः ओम सीतान्वेषणपण्डिताय नमः ओम वज्रदमुष्ट्राय नमः ओम वज्रनखाय नमः ओम रुद्रवीरसमुद्भवाय नमः ओम इन्द्रजित्महितामोघब्रह्मास्त्रविनिवारकाय नमः ओम पार्थत्वजागब्रह्मास्त्रे नमः ओम शरपञ्जरप्रभेदकाय नमः ओम दशबाहवे नमः ओम लोकपूज्याय नमः ओम जापोद्वेदरुद्राय नमः ओम श्री सीतासमेतश्री राममाला सेवाधुरन्धराय नमः ओम श्री भक्ताञ्जलि स्वागताभ्यो नमः नानाविध परिमళపత్రపుష్పాంజలిం సమర్పయామి ధూపం ఎవరైతే ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ నుంచి నిలబడండి హాకేయంతో మనకు Hare Krishna Hare
सर्वं व्याप्तनारायणस्थितः आनन्दमव्ययं कविं सुप्रेतं विश्वसम्भवा सप्तदोषप्रदेकारणं भयुञ्जाप्यधोमुखः अधोनित्यादिनिष्क्रान्ते माध्यापुरतिष्ठते द्वाराक्षं धाते स्वस्यादिकरं महदो सन्ततं जराभिस्त्रं प्रत्यागो सुदुर्निभो स्वस्यान्ते सुरं घोष्ठं धर्मं प्रतिष्ठितो तज्जमध्ये महानक्तिर्विश्वाक्षरविश्वलोकः सोऽप्रभुभजं कृष्णन्नाहारग्रहकवे तुर्यगोरुधवनश्याय रत्मयस्य सुसन्दता सन्दावैसन्देहमानावर्तनः तज्जमध्ये मधुजगाढीयात्मावस्थितः सुष्ठुणोपा स्याधाय मध्ये भवात्मावस्थितः सब्रह्मदशिवसः ऋषेन्द्रमोहन परमस्वराट् ॐ ब्रह्मा ॐ वायु ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्परात्मनः अन्धश्चरणभूतेषुभायां विश्वगोपिनोः कं यज्ञं वशत्कां समिन्द्रं रुद्रं विष्णुं ब्रह्मकं प्रजापते सन्तदा महाभोज्योतिगमृतं ब्रह्मभोर्भुवस्वराम् रागादिरागाय प्रसन्नगादिरे नमो वयं वै श्रवणाय गुर्वहे सवेकामान्तामकामाय कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं तावदेशं राज्यं महाराज्यमाधिपत्यवयं समुद्रयायैषा आत्मभोगस्सार्वाविषः आन्धातापरार्थान् भुवै समुद्रपर्यन्ताय कराडिते तदप्येष श्रावविनीतो मधुपरमेष्ठामृतस्यापसङ्ग्रहे आविद्यस्य कामत्मे उच्छेदे वासभावैते अथैवं विष्णवे दुर्निर्पवदे यज्ञो वै विष्णुः यज्ञैवान्तदं प्रतिष्ठते श्रोत्रजोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमाराय धीमहि तन्नो वरुणः प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् भास्कराय विद्महे भक्तिधराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् हंसहंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ईशानसर्वविद्यानाधीश्वर सर्वभूतानां ब्रह्मादिवरब्रह्मणोऽधिब्रह्मा शिवो मे अस्तु सदा शिवो प्रसन्नां यानि कानि कामानि सर्वां दुर्गाः कान्तां प्रसन्ते पुत्रपदे पापों दावकां दावात्मा भावं वा त्रायवां कुर्याते वा शरणां पुत्र अन्यदाश्रनाथे त्वमेव शरणं मां तस्मात् तारणभावेन रक्ष रक्षो परमेश्वर आत्मत्रय नमस्कारान् समर्पयामि शत्रुं कामं समस्तराजं नारायण अखिलान् समर्पयामि यस्य चूड्याजनामोक्त्यानमो व्यक्त्यादिरो न्यूनं गुणदायान्ते सत्यं देवुन्नो नन्द्रहेरं भक्तेरं परमेश्वर यत्कोशं अनुगुणमयां कोण्डे परिपूर्णं तस्मै अनेनया शक्तिदानावानाय कुरुंकविला सायंकाले भोजकाले हनुमान धामी समागम स्वेरा यदायुक्त पंचोपचार पूर्वक अष्टोत्तरपूर्वक भगवान सर्वात्मकः सर्वं श्री भक्तांजने स्वामी महाकाली महालक्ष्मी महासरस्वती जगन्नाथ कनुस्वामी बाले वृषस्वामी जगन्नाथ प्रार्थना अंधुरुचि स्वादानुसाराध्याय करते बुद्धिर्बलं नवधे चंद्रभय काव्रवः अजाड्यं वा पुरुषुंजा हनुमान प्रणामः रोंगरवांगुले भेद वाक्तसादके शरण्ये तुंगले दूरे नारायणे रोसदे दानस्कारे कृष्णाने नामविष्णे आजमुलाध्याने सायाने सप्तकुमणे मेलोकानि सत्तानाय कवरं कोटिदेवे पंचकोटिदृङ्गाणां तत्परं शिवदर्शनो कोटयो ब्रह्महत्यानां सम्याय गोडयः सत्यप्रणयमाय
My name is Kritika Kirtana. I am from 6th class. So every Tuesday హనుమంతుల వారి గుడిలో హనుమాన్ చాలీసా అనేది 5 సార్లు జరుగుతుంది. సో ఎవ్రీ ట్యూస్డే మీరు అందరూ ఇక్కడ ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు రాకూరి డైరీస్. థ్యాంక్ యూ. జై హనుమాన్, జై జై హనుమాన్. భక్త మహర్షులను తెలియనగా భక్త హనుమాన్ దేవాలయం గడ్డన్యారం ప్రతి మంగళవారం భగవంతు కృపతోని ఇంచుమించు పిల్లలు పెద్దవాళ్ళు మాతృమూర్తితో 150 మందితో ప్రతి మంగళవారం 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. మరియు స్వామివారి పూజ అష్టోత్తరము జపం అన్నీ జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ 150 మెంబర్స్ వరకు ప్రసాద వితరణ జరుగుతుంది. కానీ ఇది ఇంతమంది గడ్డనారం కానీ దిల్షనాలు ఉన్నారు. కానీ ఈ 150 మందికే పుణ్యం అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భాగ్యము. పరమ పవిత్రమైన ఈ మంగళవారం నాడు హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా రాదలుచుకుంటే గడ్డన్యారం భక్తాంజనేయ స్వామి దేవాలయం నాడు ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన. నా పేరు ఎన్ శ్రీచరణ్. నేను 8వ క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ ప్రతి ట్యూస్డే హనుమాన్ చాలీసా చేస్తారు. మీరు తప్పకుండా ఈ దేవాలయంకి రావాలి. నా పేరు ప్రణేష్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇది టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి హనుమాన్ చాలీసా నడుస్తుంది. కాబట్టి భక్తులందరూ గుడికి రావాల్సిందిగా కోరుతున్నాను. చూశారు కదండి, వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. రాత్రి 9:30 అవుతున్న చాలా మంది భక్తులు వచ్చి మంచిగా హనుమాన్ చాలీస్ పారాయణం చేసుకుని వెళ్ళారు. ఇదైతే ఆలయం వెనుకలండి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి రావాలని చెప్పేసి కోరుతున్నాను. నేను ఏమన్నా తప్పులు గాని పొరపాట్లు గాని పలికినా మాట్లాడినా నన్ను క్షమించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి.